కన్నడ స్టార్ హీరో దర్శన్ రీసెంట్ గా తన సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఒక క్వశ్చన్ వేశారు. సలార్ సినిమా పోటీలో ఉంది కదా, మరి మీకు భయం అనిపించట్లేదా అని. దానికి దర్శన్ చెప్పిన సమాధానం, ఇది మన ఇండస్ట్రీలో మనకు భయం ఏంటి, వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమా భయపడాలి కానీ ఇక్కడ ఉండే మన జనాలకి మనం భయపడడం దేనికి, పైగా ఇది పక్కా రీజనల్ కన్నడ మూవీ అని చెప్పడం జరిగింది. దీనికి కొంతమంది కొంచెం హార్ష్గా రియాక్ట్ అవుతున్నారు. నాకేమనిపించిందంటే అంత హార్ష్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో ఆయన స్టార్ హీరో, అలాంటి ఆయనకి వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమా అలా పోటీ అవుద్ది. పైగా ఒకే డేట్కి రావట్లేదు. ఇది 22న వస్తే అది 29న వస్తుంది. 1 వీక్ గ్యాప్ ఉంది. కాకపోతే ఇక్కడ దర్శన్ మర్చిపోయింది ఏంటంటే ఆ సినిమాలో పనిచేసింది చాలా మటుకు కన్నడ వాళ్ళే. ఆ సినిమాలో ఉన్న పృథ్వీ సుకుమారన్ కానీ ప్రశాంత్ నీల్ కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా నోన్ ఫేసెస్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. సో ఆ లాజిక్ని ఎట్లా మిస్ అయ్యారు? సో దీని మీద మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. మా ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.